హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను శంషాబాద్ దగ్గరలో ముచ్చింతల గ్రామంలో ఉన్న శ్రీ రామానుజన్ టెంపుల్కి అయితే వచ్చేసాను. సో దీన్నే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కూడా అంటారు. ఈ టెంపుల్ అయితే 2022లో అయితే స్టార్ట్ అయ్యింది. మనకి ఇక్కడ కనిపిస్తున్న రామానుజన్ విగ్రహం అయితే దాదాపు 276 అడుగులు అయితే ఉంటుంది. విగ్రహాన్ని పంచలోహాలతో అయితే చేశారు. ఈ టెంపుల్ అయితే శంషాబాద్ నుండి దాదాపు 5 కిలోమీటర్స్ దూరంలో ముచ్చింతల్ అనే గ్రామంలో అయితే ఉంది. టెంపుల్ లోపల అయితే బైక్ కి, కార్ కి కూడా పార్కింగ్ ఫీజు అయితే ఉంటుంది. నేనైతే బైక్ వేసుకెళ్ళాను. 25 రూపీస్ పార్కింగ్ ఫీజు అయితే తీసుకున్నారు. ఇక్కడ గుడి లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఫీజు అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 250, చిన్నపిల్లలకైతే 150. నేనైతే టికెట్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఏ టెంపుల్లో అయినా మనకి దర్శనాలు అనేవి ఫ్రీగా ఉంటాయి. కాకపోతే కొన్ని టికెట్లు కూడా ఉంటాయి అనుకోండి. కాకపోతే సర్వదర్శనం అనేది ఒకటి పెడితే వెళ్ళి చూద్దాం అనుకున్నాను, కానీ మరీ డబ్బులు ఇచ్చి దేవుణ్ణి దర్శించుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు లేదని నేనైతే టికెట్ తీసుకోలేదు. బయట నుండి దేవుణ్ణి అయితే చూశాను. ఇక్కడైతే స్పెషల్ అట్రాక్షన్ డైలీ లేజర్ షో వేస్తారని తెలుసుకున్నాను. కాకపోతే ప్రజెంట్ అయితే అది లేదంట. వాటర్ ఫౌంటైన్ షో అయితే 5:30కి అయితే డైలీ వేస్తారు. మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది, దానికి అనుగుణంగా వాటర్ అనేది ఎగిసి పడుతుంది అన్నమాట. షో అయితే బాగానే ఉంది. టికెట్ తీసుకుంటే మనం దగ్గర నుంచి చూడొచ్చు. నేను గేట్ బయట నుండి అయితే నేను చూశాను ఇదంతా కూడా. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పక్కనే ఇంకొక టెంపుల్ అయితే ఉంది. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ లేదు. గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. ప్రసాదం లడ్డు కింద ఇచ్చారు. సో ఈవినింగ్ అప్పటికే 6:30 అయిపోయింది. ఇక సాయంత్రం అయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాను. సరిగ్గా వెళ్ళిపోదాం అనుకునే టైంలోనే స్వామివారి ఉత్సవ మూర్తులు అయితే మాడవీధుల్లోకి ఊరేగింపుగా వచ్చారు. సన్నాయి మేళాలతో స్వామివారి రాగానే నేను వెళ్ళిపోదామనేసరికి నా అడుగులు అయితే అక్కడే ఆగిపోయాయి. ప్రతిరోజు సాయంత్రం 6:30కి అయితే స్వామివారిని మాడవీధుల్లో అయితే ఊరేగిస్తారట. స్వామివారిని అలా ఊరేగిస్తూ ఉంటే ఆ వైబ్స్, ఆ పాజిటివిటీ చాలా బాగుంది నాకు. ఇక్కడైతే నాకు ఒక అదృష్టం అయితే దక్కింది. నేనైతే స్వామివారికి ఊరేగింపులో మంగళహారతి అయితే ఇచ్చాను. మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అదృష్టం ఎవరికో కానీ దక్కదు, నాకెందుకో ఈ రోజు అయితే దక్కింది. గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేకపోయానని ఒక బాధ అయితే ఉంది. కానీ నా కోసం స్వామివారు ఆ గేటు తలుపులు తెరుచుకుని నా కోసం వచ్చారేమో అనిపించింది ఆ ఊరేగింపు చూసిన తర్వాత. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే ఉంది, 250 రూపీస్ అని చెప్పాను కదా. నేను టికెట్ అయితే తీసుకోలేదు. స్వామివారే నా కోసం వచ్చారేమో గేటు దాటి అని చెప్పేసి నాకు అనిపించింది మనసులో. నాకు ఇదంతా చూసిన తర్వాత దేవుడి దగ్గరికి భక్తులే కాదు, భక్తుల దగ్గరికి దేవుడు కూడా వస్తాడు అని అనిపించింది. మన ఛానల్లో అయితే యాదగిరిగుట్ట, తిరుపతి, అలాగే స్వర్ణగిరి టెంపుల్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. కుదిరితే ఒకసారి అయితే లుక్ వేసేయండి. ఊరేగింపు అయిపోయిన తర్వాత స్వామివారు అయితే వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.